తమిళేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ అండి. నా పేరు పరమానందం, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. ఈ తమిళేరు ప్రాజెక్ట్కి సంబంధించి మనం తమిళేరు ప్రాజెక్ట్ మొత్తం కూడా ఇది మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు. దీనిలో 3 TMC నీటిని నిర్వహించుకుంటాము. అంతేకాకుండా ఇప్పుడు ఈ 3 TMC నీటి కూడా మనకి ఈ పడినటువంటి ఫ్లడ్ ఏదైతే ఉందో అది తెలంగాణ దగ్గర నుంచి ఉన్నటువంటి బేతుపల్లి చెరువు దగ్గర నుంచి మనకి ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. దీని యొక్క పరివాహక ప్రాంతం ఇంచుమించు మనకి క్యాచ్మెంట్ ఏరియా 621 స్క్వేర్ కిలోమీటర్ పరిధిలో ఉంటుంది. సో ఇక్కడ పన్నెండు వాటర్ అంతా కూడా ఈ తమిళలోకి చేరుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకి 10,000 క్యూసెక్స్ల నీటిని మనం ఈ ప్రాజెక్టులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టులోకి వచ్చిన 10,000 క్యూసెక్స్ నీటిని 7,200 క్యూసెక్స్ మనకి బయటికి కిందకి వదులుతున్నాము. సో సుమారు 3,000 క్యూసెక్స్ వరకు దీనిలో స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఈ 7,200 కూడా ఏలూరు తర్వాత ఫర్దర్గా ఫైనల్గా మనకి కొల్లేరులోకి కలుస్తుంది. ఈ యొక్క 7,000 తర్వాత ఏదైతే మనకు డిశ్చార్జ్ జరుగుతుందో వీటిని చూడడానికి వచ్చే వాళ్ళు కానీ లేదు అంటే దీన్ని తిలకించడానికి వచ్చి ఎవరైనా సరే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి నీటి దగ్గరికి వెళ్లకుండా దూరంగా ఉండి తిలకించి మరలా తిరిగి క్షేమంగా వారి ఇంటికి వెళ్ళాలని కోరుతున్నాము. సో ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలు తగ్గుముఖం పట్టినట్టయితే వాటర్ని నిల్వ చేసుకొని మిగతాది మాత్రమే కిందకి వదులుతాము. సో దీనికి ఉన్నటువంటి ఆయకట్టుకి సరిపడా నీళ్లు ఉంచుకొని తర్వాత రీమైన్ ఎక్సెస్ వాటర్ మాత్రమే మనం కిందకి వదులుతాం అన్నమాట. థ్యాంక్ యూ అండి.